కేసీఆర్ మీద చంద్రబాబు మీద గతంలో కేసీఆర్ కుట్రలు చేశారని బీఆర్ఎస్ని కేసీఆర్ని 100 అడుగుల గొయ్యి తీసి బొందబెట్టాలి అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి ద్రోహ చరిత్ర అంటూ హరీష్ ఒక పెద్ద ట్వీట్ చేశారు. అడుగడుగున వెన్నుపోట్లు అనుక్షణం అబద్ధాలే రేవంత్ చరిత్ర అంటూ చెప్తున్నారు. సమైక్యవాదులకు కొమ్ముగాస్తూ స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అంటున్నారు. చంద్రబాబు తరపున నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ రేవంత్ అంటున్నారు. ఎన్టీఆర్ ద్వేషించిన కాంగ్రెస్లో చేరి నమ్మిన పార్టీకి నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి రేవంత్ అంటూ హరీష్ రావు ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ మాత్రం బీజేపీని మోస్తున్నారు, టీడీపీపై అభిమానం కురిపించడం వెనక మతలబు ఏంటి అంటూ హరీష్ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహార శైలి ఉందని, రేవంత్ రాజకీయం చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తోందంటూ హరీష్ రావు అంటున్నారు. బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలంటూ పిలుపునివ్వడం అంటే శాంతి భద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే. బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్ దిమ్మ తిరిగేలా బదులిస్తామంటూ హరీష్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్ ఒకసారి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అట్ ది సేమ్ టైం ముందుగా రేవంత్ రెడ్డి అసలు ఏమన్నారు, దానికి హరీష్ రావు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఆయన చేసిన ట్వీట్ ఏంటి అనేది కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూద్దాం. ముందుగా తారక రామారావు గారికి నిజమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి. అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. ఆ విధంగా మనము ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మిత్రులారా, బీఆర్ఎస్ను బొందబెట్టడమే నిజమైన నివాళి ఎన్టీఆర్కి మనందరం అర్పించేది అంటూ ఆయన కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలి అంటూ కూడా మాట్లాడారు. ఈ విషయం మీద ఇప్పుడు హరీష్ ఒక ట్వీట్ చేశారు. అండ్ ఒకసారి నేను ఆ ట్వీట్ చదువుతాను. చాలా పెద్ద ట్వీటే ఆయన చేశారు. రేవంత్ ఎలాంటి ద్రోహి అంటూ ఆయన ఒక వర్ణించే ప్రయత్నం చేశారు. సో ఒకసారి అది చదువుతాను నేను. ముమ్మాటికి రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర, అడుగడుగున వెన్నుపోట్లు అనుక్షణం అబద్ధాలు, రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట. ద్రోహ బుద్ధి అనేది రేవంత్ డిఎన్ఏలోనే ఉంది. సమైక్యవాదుల కొమ్ము కాస్తూ స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. నేను ఆ ట్వీట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నోట్ల బ్యాగులను మోస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఓటుకు నోటు దొంగ ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అంటున్నారు. ఎన్టీఆర్ గారు జన్మ పర్యంతం ద్వేషించిన కాంగ్రెస్లో చేరి నమ్మిన పార్టీకి నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి అంటున్నారు. సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్ అంటున్నారు. కంచే చేను వేసినట్లుగా తానే ముఖ్యమంత్రి అయ్యుండి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా బనకచర్ల లాంటి ప్రాజెక్టులకు పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ద్రోహి రేవంత్ అంటున్నారు. ఇలా చాలా పెద్ద ఎత్తున చాలా విషయాలను ఇందులో ఆయన మెన్షన్ చేశారు. మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధుతో మాట్లాడదాం. నేను హరీష్ చేసినటువంటి ట్వీట్ను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మధు, రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ చాలా బలమైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రేవంత్దే అసలు ద్రోహపూరితమైనటువంటి చరిత్ర అంటూ చాలా విషయాల్ని గతంలో ఆయన రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యలో జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్స్ని ఆయన ప్రస్తావిస్తూ ఎన్ని రకాలుగా ఆయన్ని ద్రోహిగా చూపించవచ్చు అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఒక రకమైనటువంటి ఒక ఫైట్ని మళ్ళీ రాజేస్తున్నట్టుంది కదా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్యలో. సో ఎలా చూడాలి ఈ ఫైట్, ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది? ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి కాస్త బీఆర్ఎస్ పైన మాట్లాడారు కాబట్టి దానికి వెంటనే కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు.
ముమ్మాటికి రేవంత్ రెడ్డిదే ద్రోహ చరిత్ర, అడుగు అడుగున వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ఒక ద్రోహాల పుట్ట, ద్రోహ బుద్ధి రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉంది అంటూ మాట్లాడారు. గతంలో సమైక్యవాదుల కొమ్ము కాశారు. ఇప్పుడు సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారుల మీద తుపాకీ, ఆ టైంలో తుపాకీ ఎక్కుపెట్టినటువంటి చరిత్ర ద్రోహి, తెలంగాణ ద్రోహి రేవంత్ అంటూ మాట్లాడారు. చంద్రబాబు తరఫున ఎమ్మెల్యేలను కోడేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి ఓటుకు నోటు దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అంటూ మాట్లాడారు. సో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఇంకో కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎన్టీఆర్ జీవితాంతం ద్వేషించినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ రోజు టీడీపీ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి అంటూ మాట్లాడారు. సీఎం పదవి అనుభవిస్తూనే కేంద్రంలో బీజేపీ తోటి సీక్రెట్ గా ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తూ కాంగ్రెస్ ద్రోహిగా కూడా రేవంత్ మారిపోయారంటూ మాట్లాడారు. ఇట్లా అనేక అంశాలను, అవినీతి, దాహం, ప్రజాద్రోహం వెరసి రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సర్కార్ను వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని భుజాన మోస్తా ఉన్నారు. టీడీపీపై బహిరంగ అభిమానం కురిపించడం వెనుక మతలబ్ ఏంటి? ఇదంతా రాహుల్ గాంధీ గమనించాలి. కాంగ్రెస్ శత్రువులైనటువంటి బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహార శైలి ఉంది. పగలు రాహుల్ గాంధీ జపం, రాత్రి బీజేపీ, టీడీపీ దోస్తీ అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇలా ఇంకా అనేక అంశాలను మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ కన్వర్సేషన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడినా దానికి హరీష్ కౌంటర్ ఇచ్చినా సరే, మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఎందుకు ఇప్పుడు టీడీపీ హైలైట్ ఎందుకు అవుతుందంటారు? హౌ కెన్ వి అండర్స్టాండ్? అసలు ఇక్కడ ఏదైనా లాజిక్ ఉందా? ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా? టీడీపీని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అసలు? నిజంగా సడన్ గా అసలు టీడీపీ అంశాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి భుజాన వేసుకున్నారు, ఎందుకు భుజాన మోస్తున్నారు అనేటువంటిది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. జనరల్ గా ఆర్టీవీ అనలైజేషన్ ప్రకారం అయితే వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఖమ్మంలో నగరాలు ఏవైతే ఉన్నాయో, సెకండ్ హైదరాబాద్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నటువంటి నగరాలు, ఇప్పుడు వరంగల్ కానీ, ఖమ్మం కానీ, ఇట్లా కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మున్సిపల్ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో వారి ఓటు బ్యాంకును చేజెక్కించుకునే దాంట్లో బాగా మాట్లాడుతూ ఉన్నారా. వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, సెటిలర్స్ ఉన్నారు మొత్తం నగరంలో, వాళ్ళు ప్రభావం చూపేటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో వారిని తమ వైపుకు తిప్పుకునే దాంట్లో బాగా మాట్లాడుతూ ఉన్నారు. సో మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి దాంట్లో హరీష్ రావు చెప్తా ఉంది అంటే అసలు కాంగ్రెస్ కు జీవితాంతం వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ టీడీపీ, తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు. ఇప్పుడు ఎన్టీ రామారావు పేరు తీసి మాట్లాడుతూ ఉన్నారు, అర్హత లేదంటూ మాట్లాడారు. ప్రస్తుతం నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన 3 అలయన్స్ లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఆల్రెడీ వాళ్ళ మిత్రులు అంత ఫ్రెండ్షిప్ ఉంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తా ఉంటే ఒకవైపు, చంద్రబాబు నాయుడు పార్టీని ఈ రోజు పోవడం వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసుల బాధ్యత ఎటుపోయింది. సాక్షాత్తు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తే ఈ రోజు రెచ్చగొట్టేలాగా, విద్వేషాలను, బహిరంగంగా నేర చర్యలను ప్రోత్సహించేలాగా మాట్లాడుతూ ఉంటే డీజీపీ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? చట్టం అందరికీ ఒకటే నిరూపించేటువంటి ధైర్యం పోలీస్ శాఖకు ఉందా? ఇప్పుడు మాట్లాడతారా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ దిమ్మలు కూలగొట్టాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది ఒక రకంగా ఉద్రిక్తతలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి. వాస్తవానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దాంట్లో అసలు ఎన్టీఆర్ ని ఇందులోకి మాటల్లో భాగంగా చెప్పారు. ఎన్టీఆర్ కి నివాళులు అర్పించాలంటే బీఆర్ఎస్ ఉంటుందని. అసలు ఎన్టీఆర్ కు బీఆర్ఎస్ కు సంబంధం లేదు. ఎన్టీఆర్ ఉన్న సమయంలో టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ లేదు. చంద్రబాబు సంబంధించినటువంటి తర్వాత తెలంగాణ ఉద్యమం ఎన్టీఆర్ ఉన్నప్పుడు లేనే లేదు. ఆయన ఉన్నప్పుడు సెకండ్ మలి విడత ఉద్యమం. సో కావాలని ఎన్టీఆర్ కి సంబంధించిన అభిమానులని తమ వైపు తిట్టుకునే దాంట్లో బాగా మాట్లాడతారు. మరి చంద్రబాబు పేరు ఎందుకు తీసుకోవట్లేదు? ఒకవేళ రేవంత్ రెడ్డి తీసుకోవాలనుకుంటే టీడీపీ గురించి, చంద్రబాబుకు మద్దతుగా ఉండాలనుకుంటే, చంద్రబాబుకు అండగా ఉండాలనుకుంటే బీఆర్ఎస్ ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేయాలి. మరి ఆ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఎన్టీఆర్ పేరుని తీసుకుంటున్నారు? సో ఇలా రకరకాల పొలిటికల్ సర్కిల్లో చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ హింస ప్రేరేపించేటువంటి వ్యాఖ్యలపైన డీజీపీ చర్య తీసుకోవాలి అనేటువంటి స్టేట్మెంట్ అయితే హరీష్ రావు ట్వీట్ రూపంలో చేశారు. అంటే టీడీపీ సెంటిమెంట్ ఇంకా అంత స్ట్రాంగ్గా ఉందంటారా మధు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం, మరోవైపు బీఆర్ఎస్ గతంలో చాలా కాలం పాటు 2 దఫాలుగా పరిపాలించడం మనం చూసాం. వీటన్నిటినీ దాటుకొని ఇప్పుడు రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ టీడీపీ అంత పెను ప్రభావాన్ని చూపించే పరిస్థితుల్లో ఉందా నిజంగా? లేకపోతే ఈజ్ దేర్ ఎనీ, దీని వెనక ఇంకేదైనా కారణాలు మనం చూడొచ్చు అంటారా? అంటే జనరల్ గా టీడీపీకి ఇప్పుడు నిలబడి గెలిచేటువంటి సత్తా టీడీపీకి రాష్ట్రంలో లేకపోయి ఉండొచ్చు. కాకపోతే కాస్త ప్రభావం చూపే పరిస్థితి ఉంది. జనరల్ గా టీడీపీని అభిమానించేటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఎన్టీఆర్ ని అభిమానించేటువంటి అభిమాన సంఘాలు కానీ కాస్త ప్రభావం ఉండొచ్చు. తర్వాత ముఖ్యంగా సెటిలర్
అక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కాస్త ప్రభావం చూపే పరిస్థితులు ఉంటాయి ఓట్ల రూపంలో, ఓట్ల శాతంలో. కానీ సీట్లు గెలిచేటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. గెలిచినా అది ఇతర టీడీపీ ద్వారా గెలిచేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదు. అది కాంగ్రెస్ రూపంలోనో, బీజేపీ రూపంలోనో, లేకుంటే మళ్ళీ బీఆర్ఎస్ రూపంలోనో ఇక్కడ నుంచి టికెట్ తీసుకుని గెలిచే పరిస్థితి ఉంది. కానీ టీడీపీ గుర్తు పైన గెలిచి మళ్ళీ అందులోనే కంటిన్యూ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు. మనం చూసాం ఎల్రమణ డైరెక్ట్ గా పార్టీ ప్రెసిడెంట్ టీడీపీకి సంబంధించి, తెలంగాణ శాఖకు సంబంధించి ఆయన బీఆర్ఎస్ పార్టీలో పోయి జాయిన్ అయ్యారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. సో దాదాపు ఇక్కడ టీడీపీ కనుమరుగైపోయింది. ఎప్పుడైతే నోటుకు సంబంధించినటువంటి విషయంలో స్టీఫెన్సన్ ఎమ్మెల్యేని కొనుగోలుకు సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి బ్యాగులతో దొరికారో డబ్బులతో అక్కడ, సో అప్పుడే దాదాపు టీడీపీకి పులి స్టాప్ పడిపోయింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో టీడీపీ మొత్తం బిచానా ఇక్కడ నుంచి లేపేసి ఆంధ్రాలో సెటిల్ అయినటువంటి సిచ్యువేషన్. కాన్సన్ట్రేషన్ అంతా తగ్గించారు తెలంగాణలో. లేదు, ఎప్పుడో అఫీషియల్ ప్రోగ్రామ్స్ కోసం ఇక్కడ వస్తారు, ఎన్టీఆర్ సమాధి ఇక్కడ ఉంది కాబట్టి తప్ప మిగతా దాదాపు యాక్టివిటీస్ పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో జీరో అయిపోయింది. మనందరికీ తెలుసు. అసలు ఒక్క యాక్టివిటీ కూడా లేదు, మొత్తం జీరో అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి గెలిచే పరిస్థితి ఉండకపోవచ్చు, కానీ ఆ ఓట్లను గ్రాప్ చేసే దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు. బీఆర్ఎస్ జనరల్ గా బీఆర్ఎస్ గ్రిల్ చేస్తూనే ఉంటారు, పొలిటికల్ గా ఆయన టార్గెట్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ రోజు ఖమ్మంలో మాట్లాడడానికి రీజన్ ఆంధ్రాకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, అది కాస్త కల్చర్ చాలా దగ్గరగా ఉంటుంది. హైదరాబాద్ కంటే ఎక్కువగా వాళ్ళు విజయవాడకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భాష, వేషధారణ, పద్ధతులు అంతా కొంచెం ఆంధ్రాకి దగ్గరగా ఉండడం, సో ఆ ఓట్లను ఆ ప్రాంతాన్ని గ్రాప్ చేసుకున్నటువంటి విధంగా రేవంత్ రెడ్డి పొలిటికల్ గా మాట్లాడి ఉండొచ్చు. దీనిపైన అందులో భాగంగానే హరీష్ రావు చాలా ఘాటైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారు. అసలు టీడీపీకి ఏమైనా కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉందంటారా దీనివల్ల మధు? ఎందుకంటే టీడీపీ తెలంగాణలో తిరిగి యాక్టివ్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడూ ఉంది, చంద్రబాబుకి ఆ ఆలోచన ఎప్పుడూ ఉంది. ఈ మధ్య కూడా మళ్ళీ కొంత ఆయన ఆలోచన చేశారు. కాకపోతే జనసేన ప్రకటించేసింది ఈలోపు మేము పోటీ చేయబోతున్నాం మున్సిపల్ ఎన్నికల్లో అని చెప్పేసి. సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ అంటే ఇంత ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారడం వీళ్ళ డిస్కషన్లో కానీ, లేదంటే టీడీపీకి ఇప్పటికీ బలమైన క్యాడర్, ఇన్ఫ్యాక్ట్ కంపేరిటివ్లీ జనసేన కంటే టీడీపీకి ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది కదా. సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఇప్పుడు టీడీపీ ఇప్పుడు కాకపోతే మరికొన్ని రోజుల తర్వాత అయినా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే వాస్తవానికి టీడీపీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి గ్రామాల నుంచి మండల, నియోజకవర్గ, తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఉన్నాయి, కార్యకర్తలు ఉన్నారు, జెండా దిమ్మలు ఉన్నాయి. ఇక్కడ జెండా ఎగరేసేవారు, ప్రతి దగ్గర ప్రోగ్రాం జరిగేది. కానీ 2014 తర్వాత ఓటుకు నోటు కేసు తర్వాత పరిస్థితి మారిపోయింది. తర్వాత చంద్రబాబు అక్కడ అధికారంలోకి వచ్చారు, ఆయన ముఖ్యమంత్రి, ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి. ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేయడంతో కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నటువంటి చర్చ జరిగింది. కాబట్టి అప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గెలిచారు ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో కూడా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇండివిజువల్ గా గెయిన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ టీడీపీ కానీ జనసేనకు కానీ లేదు. కానీ ఫ్యూచర్ లో బీజేపీతో అలయన్స్ అయ్యే అవకాశం ఉంది, బీజేపీతో కలిసి ముందుకు పోయే సిచ్యువేషన్ ఉండొచ్చు. ఏదో ఒక రూపంలో వాళ్ళు గెలిచే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో చూస్తే షేర్లింగంపల్లి కానీ, కుకటిపల్లి కానీ, గచ్చిబౌలి కానీ, తర్వాత ఎల్బీనగర్ ప్రాంతం కానీ, మల్కాజిగిరి కానీ, ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వనస్థలపురం. ఈ ప్రాంతాల్లో వారి ప్రభావం కాస్త ఉంటుంది. సెటిలర్స్ ఓట్లు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళ ఓట్లను గ్రాప్ చేసుకునేటువంటి దాంట్లో భాగంగా పొలిటికల్ సంబంధించినటువంటి ఒక వ్యూహంతో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడి ఉంటారు. దాన్ని విమర్శిస్తూనే హరీష్ రావు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ను జీవితాంతం వ్యతిరేకించినటువంటి ఎన్టీఆర్ అదే పార్టీ నుంచి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ గురించి మాట్లాడడం అనేటువంటిది ఒక కుట్రపూరితంగా మాట్లాడడం, మోసం చేసేటువంటి కార్యక్రమమే. అటు రాహుల్ గాంధీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మోసం చేస్తా ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా ఇక్కడ మనకు కనపడుతుంది. టీడీపీ ఉన్నటువంటి ఆ ఎగ్జిస్టింగ్ క్యాడర్ని తన వైపు తిప్పుకునే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉండుండొచ్చేమో, అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. టీడీపీకి లేదంటే చంద్రబాబుకి, ఎన్టీఆర్కి అనుకూలంగా ఇలాంటి కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ టీడీపీకి అన్యాయం చేసింది అన్నట్లుగా మాట్లాడారు అంటున్నారు. మరోవైపు టీడీపీ అనే అస్త్రం ఒక కాంగ్రెస్కి గతంలో బెడిసి కొట్టింది. రెండోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడానికి అదొక అస్త్రంగా పనిచేసింది, మనం చూసాం. ఆ టైంలో టీడీపీ కాంగ్రెస్ ఇక్కడ కలవడం, ఆ నేపథ్యంలో ఏపీ పాలకులు లేదంటే ఏపీ పార్టీలు తెలంగాణలోకి అడుగు పెడుతున్నాయని చెప్పి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, అది కలిసి రావడం, రెండోసారి కేసీఆర్ అధికారంలోకి రావడం మనం చూసాం. సో ఇప్పుడు మరొకసారి ఈ ఈక్వేషన్ ఏమైనా తెర మీదకి వస్తుందా? ఎందుకు ఇప్పుడు టీడీపీ అనేది ఒక డిస్కషన్ పాయింట్ అసలు ఎందుకు అయింది?
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రేవంత్ అనుకోకుండా చేసిన వ్యాఖ్యలుగా వీటిని చూడాలా, టీడీపీ క్యాడర్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నంగా మనం చూడాలా, ఎలా చూడాలి? దీనివల్ల రేవంత్కి లాభమా నష్టమా? గతంలో నష్టం జరిగింది కదా కాంగ్రెస్కి. ఇప్పుడు రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. మరోవైపు ఖచ్చితంగా చంద్రబాబుకి ఇది ఒక అవకాశంగా మనం చూడొచ్చు. అంటే ఇలాంటి ఒక డిస్కషన్ రావడం, టీడీపీ చర్చ తెలంగాణ రాజకీయాల్లోకి రావడం అనేది చంద్రబాబుకి మళ్ళీ కొంత ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే పెద్దగా కంపారిటివ్లీ టీడీపీతో పోల్చుకుంటే అంత బలమైనటువంటి కేడర్ జనసేనకు లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉన్నారు, జనసేనకి కొంత కేడర్ ఉన్నప్పటికీ కన్స్ట్రక్టివ్ కేడర్ అయితే ఇక్కడ లేదు. పూర్తి స్థాయిలో ఆ నిర్మాణం లేదు పార్టీకి. వాళ్ళే ఇప్పుడు మన సర్పంచ్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన వాళ్ళు కొంతమంది గెలవడం కానీ, రేపు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని కానీ చెప్తున్నారు. మరోవైపు కొంత టీడీపీకి బలమైన కేడర్ ఉంది, కానీ పార్టీ ఇక్కడ యాక్టివ్గా లేదు, నాయకులు ఎవరు లేకపోవడంతో కొంత స్తబ్దుగా ఉంది. ఇప్పుడు ఏపీలో చంద్రబాబుకి మరొకసారి అవకాశం దొరికిందా? ఇలాంటి కారణాల వల్ల టీడీపీని మళ్ళీ యాక్టివ్ చేయడానికి ఆలోచన వచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. జనసేనే మేము పోటీ చేస్తాం అన్నప్పుడు మరి టీడీపీ పోటీ చేస్తామని ముందుకు రాదా? అందులోని ఇలాంటి చర్చలు, టీడీపీ క్యాడర్ గురించి చర్చ జరగడం, ఎన్టీఆర్ గురించి చర్చ జరగడం, చంద్రబాబు గురించి చర్చ జరగడం, రేవంత్కి గతంలో టీడీపీకి ఉన్నటువంటి సంబంధం గురించి చర్చ జరగడం, ఇవన్నీ కూడా టీడీపీకి మరొకసారి ఆ స్పార్క్ని ఇచ్చే అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. సో ఏం జరుగుతుందనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు అసలు ద్రోహి రేవంత్ రెడ్డి టీడీపీకి అన్నట్లుగా హరీష్ రావు ఈ విషయంలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం, అంటే టీడీపీ నుంచి వచ్చారు, ఆ పార్టీని వదిలేసి ఆ పార్టీకి బద్ధశత్రువు అయినటువంటి కాంగ్రెస్లో చేరడం, ఇప్పుడు కాంగ్రెస్లో చేరి మళ్ళీ టీడీపీ గురించి మాట్లాడడం, లేదంటే బీజేపీతో ఇంటర్నల్గా కొన్ని లింక్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇటు కాంగ్రెస్కి ద్రోహం చేస్తున్నారు, గతంలో టీడీపీకి ద్రోహం చేశారని చెప్పేసి ఇప్పుడు హరీష్ రావు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఖచ్చితంగా ఇప్పుడు. సో కానీ దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? అసలు ఏం ఆశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు? అనుకోకుండా ఏదో ఆ సందర్భం వచ్చిందని చేశారా, లేకపోతే దీని వెనక ఏదైనా ప్లాన్ ఉందా? ఇప్పుడు ఇలాంటి ఒక చర్చ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ ఖచ్చితంగా గతంలో లాగానే మళ్ళీ ఏపీ నాయకులు, ఏపీ పార్టీలు అని చెప్పి సమైక్య నాయకులు, సమైక్య పార్టీలు, వాటి ఇంపాక్ట్ తెలంగాణ మీద మళ్ళీ కనపడుతుంది అని చెప్పి తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళే తమ ఆలోచనలను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఈ విషయాన్ని వాడుకొని. సో ఓవరాల్గా మీకేమనిపిస్తుంది? ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని మీరు అనుకుంటున్నారు? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.